యుఎన్ఓ అనే టాపిక్ డిఎస్సి అభ్యర్థులకు ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు. గత డిఎస్సిలో యుఎన్ఓ దాని అనుబంధ సంస్థలు అంతర్జాతీయ సంస్థలు అనే ఈ టాపిక్ నుంచి గత డిఎస్సిలో 14 మార్కుల వరకు వచ్చాయి. కాబట్టి మరి యుఎన్ఓ అనేటువంటి ఈ యొక్క అంగాలలో సాధారణ సభ జనరల్ అసెంబ్లీ అనేటువంటి టాపిక్ మొదటిది. మరి డిఎస్సి అభ్యర్థులు ప్రత్యేకం, ఎస్సిటి ఎస్ఏ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా వినాలి. హలో విను విను విను. మరి ఈ యుఎన్ఓ సాధారణ సభ జనరల్ అసెంబ్లీని ఏమని పిలుస్తారంటే ప్రపంచ ప్రతినిధుల సభ అని పిలుస్తారు. దీనిని ప్రపంచ పార్లమెంట్ అని కూడా పిలుస్తారు. సభ్య దేశాలు 193 దేశాలు, అంటే యుఎన్ఓలో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయో అన్ని సభ్య దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. అయితే ప్రతి దేశము 5 ఓట్లను కలిగి ఉంటుంది ఈచ్ కంట్రీ. కానీ ఏదైనా ఒక రెజల్యూషన్ పాస్ చేయాలంటే ఒక్కొక్క దేశానికి ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది, ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు పదవీ కాలం ఇక్కడ 1 సంవత్సరం ఉంటుంది. అంటే యుఎన్ఓకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశం యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము ఒక్కొక్క దేశం ఒక్కొక్క సంవత్సరం అధ్యక్షత వహిస్తుంది. మరి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు పదవీ కాలం 1 సంవత్సరం. మరి డ్యూటీస్ ఈ జనరల్ అసెంబ్లీ యుఎన్ఓ సాధారణ సభ డ్యూటీస్ ఏంటంటే నూతన దేశాలకు సభ్యత్వం ఇవ్వడం, కొత్త దేశాలు ఏవైనా ఆ దేశాలకు సభ్యత్వాన్ని ఇవ్వడం. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎన్నిక, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఉన్నారు కదా వాళ్ళ ఎన్నిక. యుఎన్ఓ బడ్జెట్ ను ఆమోదించడం, యుఎన్ఓ ఆర్థిక సంవత్సరాన్ని కూడా ఆమోదించడం. యుఎన్ఓ ఆర్థిక సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. భారతదేశం యొక్క ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది కదా. ఇక్కడ యుఎన్ఓ ఆర్థిక సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. యుఎన్ఓ సాధారణ సభ సమావేశం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 3వ మంగళవారం, ఏదైతే సెప్టెంబర్ నెల ఉంటుందో అందులో 3వ మంగళవారం ఉంటుందో ఆ 3వ మంగళవారం మాత్రమే యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సమావేశం అవుతుంది. మరి ఇంపార్టెన్స్ పాయింట్స్ ఏమున్నాయి జనరల్ అసెంబ్లీలో చూస్తే, యుఎన్ఓ ముఖ్యమైన ప్రకటన, అసలు యుఎన్ఓలో ముఖ్యమైన ప్రకటన ఇప్పటి వరకు యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ కానీ యుఎన్ఓ కానీ చేసిన అతి ముఖ్యమైన ప్రకటన మానవ హక్కుల ప్రకటన. ఇది 1948 డిసెంబర్ 10. దీన్ని రాసిన వారు, ఈ మానవ హక్కుల ప్రకటన రాసిన వాళ్ళు, తయారు చేసిన వాడు ఎవరయ్యా అంటే రీన్ కాసిన్. గుర్తుపెట్టుకోవాలి. గత డిఎస్సిలో గతంలో ఎప్పుడైనా ఎగ్జామినేషన్స్ లో ఈ పాయింట్ను రైజ్ చేస్తూ క్వశ్చన్ అడిగిన దాఖలాలు గతంలో ఉన్నాయి. మహిళా హక్కుల తీర్మానం, యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ మహిళా హక్కుల తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది 2013లో. నెల్సన్ మండేలా దినోత్సవాన్ని కూడా అనౌన్స్మెంట్ చేసింది జూలై 18. ప్రతి సంవత్సరం కూడా జూలై 18 నెల్సన్ మండేలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అప్రూవ్డ్ 2014 బై సౌత్ ఆఫ్రికా దేశం ఈ యొక్క నెల్సన్ మండేలా దినోత్సవాన్ని జూలై 18న నిర్వహించాలని ప్రవేశపెట్టింది యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో. ప్రపంచ యోగా దినోత్సవం, ఇది అందరికీ తెలుసు. ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21. దీన్ని యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో ప్రపోజ్ చేసింది ఎవరంటే భారతదేశము. మొత్తం 177 దేశాలకు పైగా ఈ జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని ఆమోదం తెలపడంతో ప్రపంచవ్యాప్తంగా 2014లో దీనిని ఆమోదించారు. 2015 జూన్ 21 నుంచి ప్రపంచంలో ప్రతి దేశం కూడా జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది. అయితే యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ తొలి సమావేశం 1948 జనవరి 10న దీన్ని పాల్ హెన్రీ స్పాక్ ఆఫ్ బెల్జియం, మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి వ్యక్తి పాల్ హెన్రీ స్పాక్ ఆఫ్ బెల్జియం. అంటే దేశం పరంగా చూస్తే బెల్జియం దేశము మొట్టమొదటి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన దేశం బెల్జియం. ఆ వ్యక్తి పాల్ హెన్రీ స్పాక్. అండ్ సాధారణ సభలో భారతదేశం ఈ ప్రపంచవ్యాప్తంగా మరి భారతదేశం చూస్తే యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు లేదా భారతీయురాలు అని అడిగితే విజయలక్ష్మి పండిట్ 1953. మీకు చెప్పాను ఆల్రెడీ, అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు పదవీ కాలం ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క దేశం ఉంటుందని. మన దేశానికి 1953లో అధ్యక్షత వహించేటువంటి అవకాశం వచ్చింది. అప్పుడు మన దేశం నుంచి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించినటువంటి ఆ సంవత్సరం పాటు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే విజయలక్ష్మి పండిట్, ద సిస్టర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. యుఎన్జిఏలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయుడు అటల్ బిహారీ వాజ్పేయి 1977లో విదేశాంగ మంత్రి హోదాలో. అదే హిందీలో ప్రసంగించిన తొలి ప్రధానమంత్రి అడిగితే పిఎం అని అడిగితే నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ 27. అండ్ యుఎన్జిఏ ఏం చేసిందంటే ప్రపంచ పార్లమెంటరీ సదస్సు నిర్వహించింది. మరి ఈ ప్రపంచ పార్లమెంటరీ సదస్సు అంటే పార్లమెంట్కి ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటారు కదా. మరి మన దేశం నుంచి దీనికి అధ్యక్షత వహించారు, పాల్గొనడం కాదు, ఏకంగా ఈ ప్రపంచ పార్లమెంటరీ సదస్సుకు అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరయ్యా అంటే సుమిత్రా మహాజన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015. యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సంగీత వేడుకలు జరుగుతాయి. ఆ సంగీత వేడుకల్లో పాల్గొన్న తొలి భారతీయుడు లేదా భారతీయురాలు ఎవరు అడిగితే ఎంఎస్ సుబ్బలక్ష్మి 1966 అప్పటి సెక్రటరీ జనరల్ యూథాంటి యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళారు. 2016లో కూడా మన భారతదేశం నుంచి మరో సంగీత దర్శకుడు వెళ్ళారు, ఆయనే ఏఆర్ రెహమాన్. అయితే
ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క వ్యక్తి లేదా ఒక్కొక్క దేశం అధ్యక్షత వహిస్తారు కదా. ప్రజెంట్ ఎవరున్నారు యుఎన్జిఏ 79వ సెషన్ కు ప్రజెంట్ అంటే పిల్లమ్యాన్ యంగ్ అని గుర్తుపెట్టుకో. యుఎన్జిఏకి పిల్లమ్యాన్ యంగ్ ఏ దేశం అంటే క్యామరూన్. 2024 సెప్టెంబర్ 1 నుంచి ఈయన అధ్యక్షత వహిస్తున్నాడు. ఏ దేశం అంటే క్యామరూన్. చెప్పాను ఆల్రెడీ. పాల్ హెన్రీ స్పాక్ ఆఫ్ బెల్జియం ఫస్ట్ యుఎన్జిఏకి ఫస్ట్ అధ్యక్షత వహించిన దేశం బెల్జియం అయితే ప్రజెంట్ అధ్యక్షత వహిస్తున్న దేశం క్యామరూన్ దేశం. 2024 సెప్టెంబర్ 1 నుంచి 2025 మళ్ళీ అక్టోబర్ 30వ తేదీ వరకు అంటే నెక్స్ట్ అప్పటికల్లా ఎగ్జామినేషన్ 2025 అక్టోబర్ కల్లా మీ ఎగ్జామినేషన్ అయిపోద్ది. కాబట్టి ప్రజెంట్ ఈ బాక్స్ అనేది కరెంట్ అఫైర్ లో ఉంది. యుఎన్జిఏ ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరై ఆ ప్రజెంట్ యుఎన్జిఏ యొక్క అధ్యక్షుడు ఎవరై అంటే పిల్లమ్యాన్ అని గుర్తుపెట్టుకో. పిల్లమ్యాన్ యంగ్ క్యామరూన్. మళ్ళీ చెప్తున్నది ఫాస్ట్ గా రివిజన్ చేస్తా, చాలా ఫాస్ట్ గా. దీన్ని ప్రపంచ ప్రతినిధుల సభ అని పిలుస్తారు. ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడు. దీన్ని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు. సభ్య దేశాలు 193. ప్రతి దేశానికి 5 ఓట్లు ఉంటాయి. కానీ ఏదైనా రెజల్యూషన్ పాస్ చేయాలంటే 1 ఓటు మాత్రమే అవకాశం ఉంది. అధ్యక్ష ఉపాధ్యక్ష పదవి కాలం 1 సంవత్సరము. డ్యూటీస్ చూస్తే నూతన దేశాలకు సభ్యత్వం ఇవ్వడం, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎన్నిక, యుఎన్ఓ బడ్జెట్ ఆమోదం, యుఎన్ఓ ఆర్థిక సంవత్సరాన్ని జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు ఆమోదించడం, యుఎన్ఓ సాధారణ సభ సమావేశం సెప్టెంబర్ 3వ మంగళవారం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే ముఖ్యమైన ప్రకటన మానవ హక్కుల ప్రకటన 1948 డిసెంబర్ 10 రీన్ కాసిన్ రాశారు దీన్ని. మహిళా హక్కుల తీర్మానం 2013. నెల్సన్ మండేలా దినోత్సవం జూలై 18న నిర్వహించాలని 2014లో సౌత్ ఆఫ్రికా రెజల్యూషన్ పాస్ చేసింది. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని భారతదేశం ప్రపోజల్ చేసింది. 177 దేశాలు ఆమోదించాయి. ఈ ఆమోదించినవి ఇవన్నీ కూడా తొలి సమావేశం 1948 జనవరి 10. అప్పటి ఫస్ట్ అధ్యక్షుడు ఎవరయ్య పాల్ హెన్రీ స్పాక్ ఆఫ్ బెల్జియం దేశం దీనికి అధ్యక్షత వహించింది. అండ్ దెన్ నెక్స్ట్ చూస్తే భారతదేశం చూస్తే అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు లేదా భారతీయురాలు విజయలక్ష్మి పండిట్ 1953. హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి భారతీయుడు అటల్ బిహారీ వాజ్పేయి ఇన్ ది ఇయర్ ఆఫ్ 1977 విదేశాంగ మంత్రి హోదాలో. హిందీలో ప్రసంగించిన తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 సెప్టెంబర్ 27. అండ్ ప్రపంచ పార్లమెంట్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారతదేశ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015. సంగీత వేడుకల్లో పాల్గొన్న భారతీయులు ఎవరయ్యా అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి 1966, ఏఆర్ రెహమాన్ 2016. ప్రజెంట్ యుఎన్జిఏ యొక్క ప్రజెంట్ డైరెక్టర్ లేదా అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే పిల్లమ్యాన్ యంగ్ క్యామరూన్. ఇది ఒకవేళ ఎగ్జామినేషన్ లో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఇంకా 1 ఇయర్ తర్వాత చదువుకోవాలన్నా ఇవంతా స్టాండర్డ్ పార్ట్. ఈ బాక్స్ మాత్రం మారిపోతారు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒకరు వస్తూ ఉంటారు. కాబట్టి ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే పిల్లమ్యాన్ యంగ్ ఆఫ్ క్యామరూన్ 2024 సెప్టెంబర్ 1 onwards. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాను.